వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ఈరోజు మనం 2026 కేంద్ర బడ్జెట్ గురించి లోతైన విశ్లేషణ చేద్దాం. ఇది కేవలం అంకెల పట్టిక కాదు, రాబోయే సంవత్సరానికి మన దేశం ఎటువైపు వెళ్తుందో చెప్పే ఒక రోడ్ మ్యాప్. ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది, దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. సరిగ్గా చెప్పారు. బడ్జెట్ అంటే కేవలం ఆర్థిక మంత్రి చదివే ప్రసంగం కాదు. అది ప్రభుత్వ ఆలోచనా విధానానికి, ప్రాధాన్యతలకు అద్దం పడుతుంది. ఈరోజు మనం ఆ అంకెల వెనుకున్న అసలు కథను, దాని నియమాలను, ప్రక్రియను వివరంగా చర్చిద్దాం. సరే, అయితే మనం మొదటి ప్రశ్నతోనే మొదలుపెదాం. అసలీ కేంద్ర బడ్జెట్ అంటే ఏంటి? మనం రోజు పేపర్లలో, టీవీలలో ఈ పదం వింటూ ఉంటాం. కానీ రాజ్యాంగం ప్రకారం దీని అసలు పేరు వేరే అని విన్నాను. నిజమేనా? అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్ అనే పదం వాడలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం దీనిని వార్షిక ఆర్థిక నివేదిక లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. బడ్జెట్ అనే పదం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకలా? దాని వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? ఖచ్చితంగా ఉంది. ఇది మన రాజ్యాంగ నిర్మాతల ముందు చూపును తెలియజేస్తుంది. వాళ్ళొక ఫ్యాన్సీ పదం కంటే దాని వెనుక ఉన్న సూత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సూత్రమా? ఏంటది? ఆ సూత్రమేంటంటే, పార్లమెంట్ అనుమతి లేకుండా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రజల డబ్బును ఖర్చు పెట్టకూడదు. అందుకే దానికి వార్షిక ఆర్థిక నివేదిక అని చాలా అధికారికమైన, బాధ్యతాయుతమైన పేరు పెట్టారు. ఓ, అంటే ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న జవాబుదారీతనానికి నిదర్శనమన్నమాట. అవును, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం దీన్ని తయారు చేస్తుంది. అంటే ప్రభుత్వ ఖర్చుపై పార్లమెంటుకు పూర్తి నియంత్రణ ఉండాలనేది అసలు ఉద్దేశం. మరి ఈ పద్ధతి, అంటే పార్లమెంటు ముందు ఇలా ఒక నివేదిక పెట్టాలనే ఆలోచన మనకెక్కడ్నుంచి వచ్చింది? దీనికేమైనా చారిత్రక నేపథ్యముందా? మంచి ప్రశ్న. ఈ సంప్రదాయం మనకు బ్రిటిష్ కాలం నుంచే ఉంది. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ను 1860 ఏప్రిల్ 7న వైస్రాయ్ కౌన్సిల్ ఆర్థిక సభ్యుడైన జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. ఆయనే మన దేశంలో బడ్జెట్ వ్యవస్థకు పునాది వేశారని చెప్పొచ్చు. మరి స్వాతంత్ర్యమొచ్చాక మన సొంత బడ్జెట్ ఎలా ఉండేది? స్వాతంత్ర్యం తర్వాత మన మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న అవును, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన దేశ విభజన వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడారు. ఆసక్తికరంగా ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, అప్పటి బడ్జెట్ కేవలం 171 కోట్ల రూపాయలు. ఈరోజు మనం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. వావ్! 171 కోట్ల నుండి లక్షల కోట్లకు. అద్భుతం. సరే, ఈ బడ్జెట్ వ్యవస్థకు మన రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది వేసిందని అర్థమవుతుంది. కాని అందులో చాలా ఆర్టికల్స్, నియమాలు ఉంటాయని విన్నాను. ఆర్టికల్ 109, 110 ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? తప్పకుండా. ప్రతి ఆర్టికల్ నంబర్ గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాదు. వాటి వెనుక ఉన్న 3 ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకుంటే చాలు. ఆ 3 సూత్రాలేమిటి? మొదటిది పార్లమెంట్ ఆధిపత్యం. సింపుల్గా చెప్పాలంటే, దేశ ఖజానా తాళాలు పార్లమెంటు చేతిలో ఉంటాయి. ఉదాహరణకు ఆర్టికల్ 265 ఏం చెబుతుందంటే, పార్లమెంటు చట్టం చేయకుండా ప్రభుత్వం కొత్తగా ఒక్క పన్ను కూడా వెయ్యల్లేదు. ఓకే. అలాగే ఆర్టికల్ 112, 114 లాంటివి పార్లమెంట్ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి ఒక్క రూపాయి కూడా తీయకూడదని చెబుతాయి. అంటే డబ్బు వసూలు చేయాలన్నా, ఖర్చు పెట్టాలన్నా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. మొదటిది పార్లమెంట్ ఆధిపత్యం. మరి రెండవ సూత్రం? రెండవది పారదర్శకత మరియు జవాబుదారీతనం. ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. దానికోసం ఏవైనా ప్రత్యేక వ్యవస్థ ఉందా? ఉంది. దీనికోసమే ఆర్టికల్ 115 కింద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సిఏజీ వ్యవస్థ ఉంది. సిఏజీ ప్రభుత్వ ఖాతాల అన్నింటినీ ఆడిట్ చేసి ఆ నివేదికను రాష్ట్రపతికిస్తారు. ఆయన దాన్ని పార్లమెంటు ముందు ఉంచుతారు. ఆర్టికల్ 150 ఏమో ప్రభుత్వ ఖాతాల ఫార్మాట్ను నిర్దేశిస్తుంది. అంటే ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదనమాట. ఇక మూడవ సూత్రమేమిటి? మూడవది వశ్యత మరియు సమాఖ్య స్ఫూర్తి అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫెడరలిజం. దేశాన్ని నడుపుతున్నప్పుడు కొన్నిసార్లు అనుకోని ఖర్చులు, అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయి కదా. అవును, వరదలు, భూకంపాలు లాంటివి. కరెక్ట్. అలాంటి వాటి కోసం ఆర్టికల్ 267 కింద ఆగంతుక నిధి లేదా కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది.
ఇది రాష్ట్రపతి ఆధీనంలో ఉండే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది. ఓకే. అలాగే ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి చెబుతుంది. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయాన్ని ఎలా పంచుకోవాలో సిఫార్సు చేస్తుంది. ఇది మన సమాఖ్య వ్యవస్థకు చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మిగతా ఆర్టికల్స్ గురించి క్లుప్తంగా చూద్దాం. మనీ బిల్లులకు సంబంధించి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి? ఆ, ఆర్టికల్ 109 మనీ బిల్లులకు సంబంధించిన ప్రత్యేక ప్రక్రియ గురించి చెప్తుంది. ఆర్టికల్ 110 ఏమో మనీ బిల్లులు అంటే ఏంటో నిర్వచిస్తుంది. ఆర్టికల్ 113 అది పార్లమెంట్లో అంచనాలకు అంటే ఎస్టిమేట్స్కు సంబంధించి అనుసరించాల్సిన ప్రక్రియను వివరిస్తుంది. సరే, మరి ఆర్టికల్ 115, 116? ఆర్టికల్ 115 అనుబంధ అదనపు గ్రాంట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 116 ఏమో ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్ లాంటి వాటి గురించి చెప్తుంది. దాని గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఆర్థిక బిల్లుల గురించి? ఆర్టికల్ 117లో ఆర్థిక బిల్లులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ నిధుల గురించి చెప్పే ఆర్టికల్స్ ఏవి? ఆర్టికల్ 266 ఇది కన్సాలిడేటెడ్ ఫండ్స్ మరియు పబ్లిక్ అకౌంట్స్ గురించి వివరిస్తుంది. ఓకే. ఆర్టికల్ 275? అది కేంద్రం నుండి కొన్ని రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల గురించి చెబుతుంది. ఇక ఆర్టికల్ 281 ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల గురించి, ఆర్టికల్ 292 భారత ప్రభుత్వం రుణాలెలా తీసుకుంటుందో వివరిస్తాయి. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పార్లమెంటు ఆధిపత్యం, పారదర్శకత మరియు అత్యవసర ప్రణాళిక, ఈ 3 స్తంభాలపై మన బడ్జెట్ వ్యవస్థ నడుస్తోందన్నమాట. రాజ్యాంగం నియమాలను నిర్దేశించింది. సరే, మరి పార్లమెంట్లో ఈ బడ్జెట్ ప్రయాణం ఆచరణలో ఎలా సాగుతుంది? ఆర్థిక మంత్రి ప్రసంగం నుండి అది చట్టంగా మారే వరకు జరిగే ప్రక్రియ ఏమిటి? ఇది దాదాపు 2 నెలల పాటు జరిగే ఒక సుదీర్ఘమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియ. ఇందులో ప్రధానంగా 5 దశలుంటాయి. మొదటిది బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తారు. అదే రోజు దాని కాపీని రాజ్యసభలో కూడా పెడతారు. ప్రసంగం అయిపోగానే చర్చ మొదలవుతుందా? అవును, కానీ వెంటనే వివరాల్లోకి వెళ్లరు. రెండవ దశ సాధారణ చర్చ. కొన్ని రోజులపాటు ఉభయ సభల్లో బడ్జెట్లోని పెద్ద పెద్ద అంశాలపై, అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు, విధానాలపై సాధారణ చర్చ జరుగుతుంది. ఈ చర్చల తర్వాతే అసలైన పరిశీలన మొదలవుతుందా? ఖచ్చితంగా. మూడవ దశ చాలా కీలకం. అదే స్థాయీ సంఘాల పరిశీలన. పార్లమెంటును కొన్ని రోజులపాటు వాయిదా వేసి వివిధ మంత్రిత్వ శాఖల పద్దులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు పంపుతారు. ఈ కమిటీలలో అన్ని పార్టీల ఎంపీలుంటారు. ఓ, అంటే ఇక్కడే లోతైన విశ్లేషణ జరుగుతుందన్నమాట. అవును, వాళ్లు ప్రతి మంత్రిత్వ శాఖ అడిగిన డబ్బును వివరంగా పరిశీలించి అధికారులను ప్రశ్నించి ఒక నివేదిక తయారుచేస్తారు. అసలైన పని జరిగేది ఇక్కడే, కెమెరాలకు దూరంగా. ఆ కమిటీలు నివేదికలిచ్చాక ఏం జరుగుతుంది? అప్పుడు 4వ దశ గ్రాంట్లపై ఓటింగ్ మొదలవుతుంది. కమిటీల నివేదికల ఆధారంగా లోక్సభలో ప్రతి మంత్రిత్వ శాఖ పద్దులపై చర్చ జరిగి ఓటింగ్ నిర్వహిస్తారు. అంటే ఇక్కడే ఏ మంత్రిత్వ శాఖకు ఎంత డబ్బు ఇవ్వాలనేది అధికారికంగా నిర్ణయించబడుతుంది. సరే, ఆ తర్వాత చివరి అడుగు ఏమిటి? 5వ మరియు చివరి దశ బిల్లుల ఆమోదం. 2 ముఖ్యమైన బిల్లులను ఆమోదిస్తారు. ఒకటి ద్రవ్య వినియోగ బిల్లు లేదా అప్రోప్రియేషన్ బిల్. దీనివల్ల ప్రభుత్వానికి డబ్బు డ్రా చేసుకునే అధికారం వస్తుంది కదా? కరెక్ట్. రెండోది ఆర్థిక బిల్లు లేదా ఫైనాన్స్ బిల్. ఇది ప్రభుత్వ పన్ను ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పిస్తుంది. ఈ 2 ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం చేశాక బడ్జెట్ చట్టంగా మారుతుంది. ఓకే, ఈ ప్రక్రియ అర్థమైంది. కానీ కొన్నిసార్లు బడ్జెట్ ఆమోదం పొందడానికి చాలా సమయం పడుతుంది కదా? ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. మరి అప్పటి వరకు ప్రభుత్వ ఖర్చులు ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. దానికోసమే ఆర్టికల్ 116లో ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక ఏర్పాటు ఉంది. ఓట్ ఆన్ అకౌంట్? అవును, ఇదొక తాత్కాలిక అనుమతి లాంటిది. పూర్తి బడ్జెట్ ఆమోదం పొందే వరకు మొదటి 2-3 నెలల పాటు ప్రభుత్వ రోజువారీ ఖర్చుల కోసం పార్లమెంట్ ఇచ్చే ఒక అడ్వాన్స్ అన్నమాట. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడా ఆగవు. అద్భుతమైన ఏర్పాటు. ఇప్పుడు బడ్జెట్ లోపల ఏముంటుందో చూద్దాం. బడ్జెట్ నిర్మాణం గురించి అందరూ మాట్లాడుతుంటారు. ముఖ్యంగా రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అని 2 మాటలు వినిపిస్తుంటాయి. వాటి మధ్య తేడా ఏమిటి? దీన్ని మనం మన ఇంటి బడ్జెట్తో పోల్చి సులభంగా అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ను స్థూలంగా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి రెవెన్యూ బడ్జెట్. అంటే రోజువారీ ఖర్చుల లాంటిదా? ఖచ్చితంగా జీతాలు,
కరెంటు బిల్లు, ఇంటి అద్దె ఇవి ప్రతి నెలా ఉంటాయి. అలాగే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటివన్నీ రెవెన్యూ బడ్జెట్ కిందకొస్తాయి. ఇవి ప్రభుత్వం నడవడానికి అవసరమైన ఖర్చులు, కాని వీటి వల్ల కొత్తగా ఏ ఆస్తి ఏర్పడదు. మరి క్యాపిటల్ బడ్జెట్ అంటే? క్యాపిటల్ బడ్జెట్ అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు. మన కుటుంబంలో ఇల్లు కట్టడం లేదా పిల్లల చదువుల కోసం డబ్బు పెట్టడం లాంటివి. ఓ, దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అవును. అలాగే ప్రభుత్వం రోడ్లు, పోర్టులు, ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించడం, కొత్త పరిశ్రమలు పెట్టడం వంటివి మూలధన వ్యయం కిందకు వస్తాయి. ప్రభుత్వం తీసుకునే రుణాలు, ప్రభుత్వ కంపెనీలలో వాటాల అమ్మకం ద్వారా వచ్చే డబ్బు మూలధన రాబడుల కింద ఉంటాయి. అంటే ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే దాని క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువగా ఉండాలి. అదే మనం బడ్జెట్ను విశ్లేషించేటప్పుడు చూడాల్సిన ముఖ్యమైన అంశం, అంతేనా? ఖచ్చితంగా. రెవెన్యూ ఖర్చులు అవసరమే, కాని దేశ భవిష్యత్తును నిర్మించేదే మూలధన వ్యయం. ఇవి కాకుండా విధానపరంగా చూస్తే బడ్జెట్లో మరో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ ప్రాధాన్యతలను, వ్యూహాలను వివరించే స్థూలార్థిక భాగం. రెండోది పన్నుల మార్పులను ప్రతిపాదించే ఆర్థిక బిల్లు భాగం. ఇక మనం చివరి అంశానికొచ్చాం. ఆర్థిక మంత్రి ప్రసంగం మనం టీవీలో చూస్తాం. కానీ దానితో పాటు పార్లమెంట్లో చాలా పత్రాలు పెడతారని విన్నాను. ఆ ముఖ్యమైన పత్రాలేవి? అవును, బడ్జెట్ అంటే కేవలం ఒక్క ప్రసంగం కాదు, అదొక పత్రాల సముదాయం. వీటిలో రాజ్యాంగం ప్రకారం తప్పనిసరిగా పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. అవేంటి? అవి వార్షిక ఆర్థిక నివేదిక ఏఎఫ్ఎస్, వివిధ మంత్రిత్వ శాఖల పద్దులు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ మరియు ఆర్థిక బిల్లు ఫైనాన్స్ బిల్. వీటితో పాటు ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్పే ఎఫ్ఆర్బిఎం చట్టం కింద కొన్ని నివేదికలు కూడా సమర్పించాలి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా, ప్రజలకు సులభంగా అర్థం కావడానికి? ఉంటాయి. బడ్జెట్ను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడే మరికొన్ని వివరణాత్మక పత్రాలు ఉంటాయి. ఉదాహరణకు బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అనే పత్రముంటుంది. పేరులోనే ఉంది, ఒక్క చూపులో బడ్జెట్ అంతా చూడొచ్చన్మాట. అవును, ఇది మొత్తం బడ్జెట్ను ఒక్క పేజీలో సంక్షిప్తంగా చూపిస్తుంది. అలాగే రాబడులు, వ్యయాల గురించి వివరంగా చెప్పే రిసీట్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఉంటాయి. ప్రతి పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారో చెప్పే అవుట్కమ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ లాంటి పత్రాలు కూడా ఉంటాయి. ఈరోజు మనం కేంద్ర బడ్జెట్ వెనుకున్న నిర్మాణం, రాజ్యాంగపరమైన సూత్రాలు మరియు పార్లమెంట్లో జరిగే ప్రక్రియను చాలా వివరంగా, సులభమైన పద్ధతిలో అర్థం చేసుకున్నాం. ఇది కేవలం అంకెల గారడీ కాదని, దీని వెనుక ఒక పటిష్టమైన వ్యవస్థ ఉందని స్పష్టమైంది. అవును, ఈ ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే ఎవరైనా బడ్జెట్ను చూసి అది దేశానికి మంచిదా కాదా అని ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. బడ్జెట్ అనేది కేవలం ఆర్థిక నిపుణులకు, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం కాదు. అది మనందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా, ఆరోగ్యానికా, లేక రక్షణ రంగానికా అనేది కేటాయింపులను చూస్తే తెలుస్తుంది. ఈ అంకెల వెనుక దాగియున్న ప్రభుత్వ ప్రాధాన్యతలను, ఉద్దేశ్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అలా ఉంటుంది. ఆ అంకెలు మన దేశ భవిష్యత్తు గురించి చెప్తున్న కథను వినడానికి ప్రయత్నిస్తే అలా ఉంటుంది.